మనం కూర్చున్న కుర్చీ లేదా మనం నిలబడ్డ నేల అత్యంత దృఢమైన స్థిరమైన వస్తువులు అని మనం నమ్ముతాం కదా. అవును, నిజమే. ఒక రాయిని చూస్తే అది కేవలం ఒక రాయి మాత్రమే అనుకుంటాం. కానీ ఆ కుర్చీ లేదా ఆ రాయి అసలు ఒక స్థిరమైన వస్తువే కాదని, అది కేవలం కంటికి కనిపించని 4 శక్తుల నిరంతర ఘర్షణాన్ని తెలిస్తే మన అవగాహన పూర్తిగా మారిపోతుంది. ఖచ్చితంగా మారిపోతుంది. ఈరోజు ఈ లోతైన విశ్లేషణలో మనం విముక్తి మగ్గ అనే పురాతన గ్రంథంలోని మూలాలను పరిశీలిస్తున్నాం. మనం చూసే ఈ ప్రపంచం ఇటుకలో సిమెంట్ లాంటి స్థిరమైన పదార్థాలతో కాకుండా ఒక శక్తుల క్షేత్రంలాగా ఎలా నిర్మితమైందో ఇందులో చర్చించబోతున్నాం. ఈ శక్తుల గురించి త్రిపిటకాల బోధనల్లో చాలా అద్భుతమైన విశ్లేషణ ఉంది. మనకు తెలిసిన పృథ్వీ, జలం, అగ్ని, వాయువు అని 4 ప్రాథమిక మూలకాలను మనం సాధారణంగా మట్టి, నీరు, మంట, గాలి అనుకుంటాం. అంటే భౌతికమైన వస్తువులు అనుకుంటాం. అవును. కానీ విముక్తి మగ్గం వీటిని భౌతిక ఇటుకల్లా కాకుండా ప్రతి క్షణం జరిగే ఒక కార్యాచరణగా, అంటే ఫంక్షనల్ క్వాలిటీస్గా చూపిస్తోంది. మనం ఇప్పటివరకు నమ్ముతున్న వస్తువుల భావనను ఇది పూర్తిగా సవాల్ చేస్తోందంటే ఎలాంటి సందేహం లేదు. ఇక్కడే నాకు పెద్ద సందేహం వస్తోంది. మట్టి అంటే మట్టి కాకుండా కార్యాచరణ లక్షణం అనడమేమిటి? త్రిపిటకాల మూలాలలో వీటిని అనుభవాత్మక వాస్తవాలు అని పిలిచారు కదా. అవునవును. అంటే ఒక భవనాన్ని నిర్మించే ఇటుకల్లాగా వీటిని చూడకూడదా? ఈ ప్రపంచాన్ని మనం ఎలా అనుభూతి చెందుతున్నాం అనేదాన్ని బట్టి ఈ మూలకాలను నిర్వచించారా? వాస్తవానికి ఒక వస్తువును వస్తువుగా కాకుండా ఒక అనుభవంగా చూడటమే దీని ఉద్దేశం. పఠవి అనగా పృథ్వీ అనగానే మనం నేల లేదా మట్టి అనుకుంటాం. సాధారణంగా ఎవరైనా అలాగా అనుకుంటారు. కాని ఇక్కడ పృథ్వీ అంటే కాఠిన్యం లేదా మృదుత్వం అనే స్పర్శ లక్షణం. ఆపో అనగా జలం అంటే కేవలం పారే నీరు కాదు, ఒక వస్తువులోని అణువులను బంధించి ఉంచే జిగురులాంటి లక్షణం. ఓహో, అంటే జిగురులాంటిదా? అనుభవాల సముదాయం మాత్రమే. అంటే ఒక భిక్షువు తన ధ్యానంలో ఒక చెక్క ముక్కను తాకినప్పుడు దానిని చెక్క అని పేరు పెట్టకుండా అందులో తగులుతున్న కాఠిన్యం, ఉష్ణోగ్రత, కదలిక అనే అనుభవాలుగా మాత్రమే గుర్తిస్తాడన్నమాట. సరిగ్గా చెప్పారు. ఆ వస్తువుకు మనం పెట్టుకున్న పేరును తీసివేసి అక్కడ నిజంగా ఏం జరుగుతోందో గమనించడం. ఖచ్చితంగా. మనం ప్రపంచాన్ని నామవాచకాలతో, అంటే స్థిరమైన పేర్లతో చూస్తాం కదా. కాని ఈ పురాతన తత్వం ప్రపంచాన్ని క్రియలుగా, అంటే నిరంతరం జరిగే పనులుగా చూస్తుంది. నిరంతరం జరిగే పనులా? భలే చెప్పారు. ఇలా చూసినప్పుడు ప్రపంచం స్థిరమైన వస్తువుల సముదాయం కాదని, కేవలం అనుభవాల కలయిక అని స్పష్టంగా అర్థమవుతుంది. సరే, మూలకాలు స్థిరమైన వస్తువులు కావు, కార్యాచరణ లక్షణాలు అని అర్థమైంది. కాని విముక్తి మగ్గలో అవినిభోగ అనే పదం కనిపిస్తుంది. అవును, అవినిభోగ. ఈ అవినిభోగ అంటే విడదీయరాని తత్వమని మూలాలు చెబుతున్నాయి. ఏ మూలకం ఒంటరిగా ఉండదని, అన్నీ ఎప్పుడూ కలిసే ఉంటాయని దీని అర్థం. అవును, దేనికి స్వతంత్ర ఉనికి లేదు. ఇక్కడ నాకో ప్రశ్న. ఇప్పుడు ఒక ప్రవహించే నదిని చూసినప్పుడు అందులో స్పష్టంగా కేవలం నీరు మాత్రమే కనిపిస్తుంది కదా. అందులో అగ్ని లేదా పృథ్వీ ఎలా ఉంటాయి? నీటిలో మంటున్నట్లు మనకనిపించదు గదా. ఇదెలా సాధ్యం? చాలా మంచి ప్రశ్న. నది ఉదాహరణే తీసుకుందాం. నదిలోని ద్రవరూపం లేదా అణువులను బంధించి ఉంచే లక్షణం ఆపో అంటే జలం. ఆ లక్షణం ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి మనం దాన్ని నీరు అంటున్నాం. అవును, కంటికదే కనిపిస్తుంది కాబట్టి. కాని ఆ నీటికి ఒక ఉష్ణోగ్రత ఉంటుంది కదా. అది చల్లగానో లేదా వెచ్చగానో ఉంటుంది. ఆ ఉష్ణోగ్రతే తేజో అంటే అగ్ని. అంటే ఉష్ణోగ్రత రూపంలో అగ్ని ఉందన్నమాట. ఖచ్చితంగా. ఇక ఆ నీరు ప్రవహిస్తోంది, కదులుతోంది, ఒడ్డుమీద ఒక ఒత్తిడిని కలిగిస్తోంది. ఆ కదలిక, ఒత్తిడి వాయు అంటే వాయువు. మరి పృథ్వీ సంగతేమిటి? ఆ నీటికి ఒక బరువు ఉంది, స్పర్శకు తగిలే ఒక నిరోధకత ఉంటుంది కదా. అదే పఠవి అంటే పృథ్వీ. అద్భుతం. ఒక లక్షణం పైకి స్పష్టంగా కనిపించినా మిగతా 3 దానికి అంతర్లీనంగా మద్దతు ఇస్తూనే ఉంటాయి. ఏ ఒక్కటి ఒంటరిగా ఉండదు. దీనినే త్రిపిటకాలలో అన్యమన్య అంటారు, అంటే పరస్పరం మద్దతు. అంటే మనం చూసే ఏ రూపమైనా, అది పర్వతమైనా, నీరు అయినా, గాలి అయినా, ఈ 4 శక్తుల నిరంతర సహకారం వల్లే సాధ్యమవుతుందన్నమాట. ఇవి ఎలా కలిసి పనిచేస్తాయో ఆ మూలాల నుండి మరింత లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. ప్రతి మూలకానికి ఒక నిర్దిష్టమైన బాధ్యత ఉంది. పృథ్వీ మిగతా 3 మూలకాలకు పునాది లేదా ఆధారమని మూలాలు చెబుతున్నాయి.
ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏమిటంటే నీటికి ఆధారం కావాలి సరే, కాని అగ్నికి ఆధారం ఎలా అవసరం? అవును, సాధారణంగా ఆ సందేహం వస్తుంది. మంటకు బరువు ఉండదు కదా, దానికి పృథ్వీ పునాదిగా ఎలా మారుతుంది? ఇక్కడ పునాది అంటే నేలమీద నిలబడటం కాదు, ఉనికిలో ఉండటానికి అవసరమైన ఒక ఆశ్రయం. ఉదాహరణకు ఒక దీపం లేదా కొవ్వొత్తి మంటను తీసుకుందాం. ఆ మంట గాలిలో దానంతటది వెలగదు కదా. దానికి మైనం లేదా ఒక వత్తి ఆధారం కావాలి. సరిగ్గా చెప్పారు. ఆ ఘనరూపం, ఆ కాఠిన్యమే పృథ్వీ. పృథ్వీ లక్షణం లేకపోతే ఉష్ణోగ్రత అంటే అగ్ని నిలవడానికి ఆశ్రయమే ఉండదు. మిగతా శక్తులు పనిచేయడానికి కావలసిన వేదికను పృథ్వీ ఇస్తుంది. ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది. పృథ్వీ పునాది ఇస్తే ఆ ఆధారం చెల్లాచెదురు కాకుండా జలం లేదా ఆపమూలకం బంధించి ఉంచుతుంది. అవును, జలం పని అదే. ఒకవేళ కేవలం పృథ్వీ మాత్రమే ఉండి జలమనే జిగురు లేకపోతే ఆ పునాదంతా పొడిమట్టిలాగా గాలికెగిరిపోతుంది. అణువులు చెల్లాచెదురు కాకుండా ఇది ఆకర్షణ శక్తిలా పనిచేస్తుంది కదా. ఖచ్చితంగా. ఇక మూడవది తేజో అంటే అగ్నిమూలకం. ఇది వస్తువు కుళ్ళిపోకుండా పరిపక్వతనిస్తుందని మూలాలు వివరిస్తున్నాయి. ఇది పదార్థాన్ని సంరక్షించే లక్షణం. ఇక్కడ నేను కొంచెం ఆగుతాను. వేడి వల్ల వస్తువులు పాడైపోకుండా ఎలా ఉంటాయి? ఎలాగంటే సాధారణంగా ఉష్ణోగ్రత పెరిగితే ఆహారం లాంటి వస్తువులు త్వరగా కుళ్ళిపోతాయి కదా. ఇక్కడ అగ్ని పరిపక్వతనిస్తుంది, కుళ్ళిపోకుండా చూస్తుంది అనడం కొంచెం విరుద్ధంగా అనిపిస్తోంది. పైకి అలా అనిపించడం సహజమే. కాని ఇక్కడ అగ్ని అంటే కేవలం బయట కనిపించే మంట కాదు, ఉష్ణోగ్రత నియంత్రణ మరియు శక్తి మార్పిడి. శక్తి మార్పిడి అంటారా? అవును, ఒక పండు పండాలన్నా లేదా మన శరీరంలో జీర్ణక్రియ జరగాలన్నా ఈ తేజోమూలకమే కారణం. ఇది పదార్థాన్ని ఒక స్థితి నుండి మరో స్థితికి తీసుకువెళ్తుంది. ఉష్ణోగ్రత సమతుల్యంగా లేకపోతే పదార్థం తన సహజ రూపాన్ని కోల్పోయి విచ్ఛిన్నమవుతుంది. అంటే వస్తువును దాని రూపంలో నిలబెట్టే అవసరమైన వేడిని ఇదిస్తుందన్నమాట. అవును. ఇక చివరిది వాయో అంటే వాయువు మూలకం. ఇది ఆ సముదాయానికి కదలికను, ఒత్తిడిని ఇస్తుంది. వస్తువు లోపల అణువుల మధ్య ఉండే చైతన్యం దీనివల్లే సాధ్యం. ఈ నాలుగు కలిసి పనిచేసే విధానం వింటుంటే త్రిపిటకాల బోధనలలోని ఒక అద్భుతమైన ఉదాహరణ గుర్తొస్తోంది. ఏదది? ఆ రెల్లుగడ్డి కట్టల ఉదాహరణ. రెల్లుగడ్డి కట్టల ఉదాహరణ గురించి మీరే చెప్పండి. అది ఈ సిద్ధాంతానికి సరిగ్గా అద్దం పడుతుంది. అదేమిటంటే 3 లేదా 4 రెల్లుగడ్డి కట్టలను ఒకదానికొకటి ఆసరాగా నిలబెట్టినట్లు ఈ శక్తులు పనిచేస్తాయి. ఏ ఒక్క గడ్డి కట్ట తనంతట తాను నిలబడలేదు, కింద పడిపోతుంది. నిజమే. కాని 4 కట్టలను కలిపి ఆసనించి పెడితే అవి అత్యంత దృఢంగా నిలబడతాయి. ఇక్కడ పృథ్వీ పునాది అయితే జలం వాటిని కట్టి ఉంచుతుంది, అగ్ని వాటిని పాడు కాకుండా చూస్తుంది, వాయువు అవి కదిలినా పడిపోకుండా సమతుల్యం చేస్తుంది. అద్భుతమైన వివరణ. మీరు ఏ ఒక్క కట్టను లాగేసినా మొత్తం నిర్మాణం కుప్పకూలిపోతుంది గదా. ఏ శక్తికి స్వతంత్ర ఉనికి లేదు. ఈ దృష్టాంతం చాలా పదునైనది. ఏ శక్తి తనంతట తాను ఒక భౌతిక రూపాన్ని సృష్టించలేదు. దీన్ని మనం ఒక పెద్ద చిత్రానికి అనుసంధానిస్తే ఈ భౌతిక ప్రపంచం మొత్తం కేవలం ఈ 4 శక్తుల నిరంతర సహకారమే అని స్పష్టమవుతుంది. కాని ఇదంతా నిరంతరం చైతన్యంలో కదలికలో ఉంది కదా. కదలిక ఉంటే అణువులు విడిపోవాలి. అవును, విడిపోవాలి. కానీ విముక్తి మగ్గమూలాలలో దీనిని నో డిస్పర్షన్ రూల్ లేదా విడిపోని నియమం అని పేర్కొన్నారు కదా. ఈ శక్తులు ఎప్పటికీ విడిపోకుండా, ఒక వస్తువు ఆకారాన్ని కోల్పోకుండా ఎలా కలిసి ఉంటాయి? ఇక్కడే జలం, వాయువుల మధ్య అద్భుతమైన సమతుల్యత పనిచేస్తుంది. వాయువు నిరంతరం ఒత్తిడినిస్తూ వస్తువును కదిలిస్తూ ఉంటుంది. ఆ కదలిక వల్ల అణువులు దూరంగా వెళ్లడానికి ప్రయత్నిస్తాయి. అవును. కాని ఆ కదలికకు అడ్డుకట్ట వేస్తూ అణువులు విడిపోకుండా జలం వాటిని వెనక్కి లాగి బంధిస్తుంది. కదలికను వాయువు ఇస్తే ఆ కదలికలో స్థిరత్వాన్ని జలమిస్తుంది. అంటే 2 వ్యతిరేక శక్తుల పోరాటమన్నమాట. ఖచ్చితంగా. ఈ 2 శక్తుల మధ్య జరిగే నిరంతర ఆకర్షణ వికర్షణల ఆటమే మనం చూసే ఒక స్థిరమైన వస్తువు. ఒక వస్తువును చూడగానే అది ఘనపదార్థం కాదు, అది నిరంతరం సమతుల్యం కోసం ప్రయత్నిస్తున్న 4 శక్తుల కలయిక అని అర్థమైంది. ఇక్కడ నుండి మనం ఇంకొంచెం లోతుకు వెళ్దాం. తప్పకుండా. విముక్తి మగ్గులో చతుధాతు వవత్థాన లేదా 4 మూలకాల ధ్యానం గురించి ప్రస్తావించారు. ఒక భిక్షువు ఈ సిద్ధాంతాన్ని కేవలం బయట వస్తువులకే కాకుండా తన సొంత శరీరం మీద ఎలా ప్రయోగిస్తాడు? ఒక భిక్షువు చతుధాతు అవత్థాన సాధన చేసేటప్పుడు తన సొంత శరీరాన్ని గమనిస్తూ నా చేతులు, నా కాళ్ళు, నా దేహం అనే భావనను పక్కన పెడతాడు.
ఎముకలు, కండరాలలోని అవయవాలలోని కాఠిన్యాన్ని పృథ్వీగా చూస్తాడు. అంటే భౌతికమైన భాగాన్ని పృథ్వీ అనుకుంటాడు. అవును, రక్తం, లాలాజలం లాంటి ద్రవాలను ఆపోగా గమనిస్తాడు. ఆహారాన్ని అరిగించే శరీర ఉష్ణోగ్రతను, తేజోగా తీసుకువే శ్వాసను, నరాల్లో ప్రవహించే ఒత్తిడిని, కదలికను వాయోగా గుర్తిస్తాడు. అంటే ఇది నా చెయ్యి, ఇది నా దేహం అనే వ్యక్తిగత భావనను తొలగించి, ఇది పృథ్వీ ఆధారం, ఇది వాయువు కదలిక అని మాత్రమే చూస్తాడనమాట. ఇది వినడానికి బాగుంది, కాని దీనివల్ల అసలు ప్రయోజనమేమిటి? ప్రయోజనముంది కదా. ఈ విధంగా శరీరాన్ని విడదీసి శక్తుల సమూహంగా చూడటం వల్ల ఒక భిక్షువుకు మానసిక స్వేచ్ఛ ఎలా లభిస్తుంది? అసలు ఈ మనస్తత్వ శాస్త్రం వెనుకున్న రహస్యమేమిటి? మానవ దుఃఖానికి, భయానికి ప్రధాన కారణం మన శరీరం లేదా మనం ఇష్టపడే వస్తువులు శాశ్వతమని భ్రమపడటం. అవును, మనమంతా అలాగే బతుకుతున్నాం గదా. ఒక వ్యాధి వచ్చినప్పుడు లేదా వృద్ధాప్యం వచ్చినప్పుడు నా శరీరం పాడైపోతోంది, నా ఉనికి కోల్పోతున్నాను అని మనం తీవ్రంగా భయపడతాం. కాని ఒక భిక్షువు ఈ సాధన ద్వారా శరీరమనేది ఒక స్థిరమైన వస్తువు కాదని, అది నిరంతరం మారుతూ ఉన్న ఒక ప్రక్రియ అని ప్రత్యక్షంగా అనుభూతి చెందుతాడు. ప్రక్రియ అంటే ఒక పని, అది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఖచ్చితంగా. నదిలాంటిది అనుకోవచ్చా? నది ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎప్పటికప్పుడు కొత్త నీరు వస్తుంటుంది, పాత నీరు పోతుంటుంది. అయినా మనం దాన్ని నిన్న చూసిన నదే ఈరోజు కూడా చూస్తున్నామని ఒకే నదిగా భ్రమిస్తాం. సరిగ్గా పట్టుకున్నారు. శరీరం కూడా అచ్చం నదిలాంటిదే. ఈ 4 శక్తులు నిరంతరం వస్తున్నాయి, పోతున్నాయి. మనం తినే ఆహారం, పీల్చే గాలి ద్వారా కొత్త మూలకాలు చేరుతున్నాయి, పాతవి పోతున్నాయి. ఇదొక తాత్కాలిక కలయిక మాత్రమే. నిజమే, ఇది తాత్కాలికం. ఈ సత్యాన్ని లోతుగా గ్రహించినప్పుడు భౌతిక శరీరం పట్ల ఉన్న తీవ్రమైన అనుబంధం లేదా వ్యామోహం సడలిపోతుంది. ఇది నేను కాదు, నాది కాదు, కేవలం ప్రకృతి శక్తుల పనితీరు అనే అవగాహన వస్తుంది. అంటే నాది అనే ఫీలింగ్ పోతోంది. అవును, శాశ్వతం కాని దానిని శాశ్వతమని భ్రమపడటం ఆగిపోయినప్పుడు దాన్ని కోల్పోతామనే భయం కూడా అదృశ్యమవుతుంది. అదే అసలైన మానసిక స్వేచ్ఛ. ఈ స్థాయి స్పష్టత చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇది ఖచ్చితంగా ఆధునిక క్వాంటం ఫిజిక్స్ మాట్లాడే భాషలాగే ఉంది కదా. క్వాంటం స్థాయిలో చూస్తే ఒక అణువు అనేది ఒక వస్తువు కాదు, అది కేవలం శక్తి ప్రవాహం, సంభావ్యతల క్షేత్రం అంటారు. అవును, అచ్చమలాగే ఉంటుంది. ప్రాచీన త్రిపిటకాల బోధనలలో వేల సంవత్సరాల క్రితమే ఈ శక్తుల క్షేత్రం గురించి ఇంత ఖచ్చితమైన అనుభవాత్మక విశ్లేషణ చేయడం నిజంగా అద్భుతం. వాస్తవానికి ఆధునిక సైన్స్ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు అంటూ అణువుల భౌతిక నిర్మాణాన్ని విశ్లేషిస్తే విముక్తిమగ్గా ఆ నిర్మాణం తాలూకు మన అనుభవాన్ని విశ్లేషిస్తుంది. సాధనాలు వేరైనా అవి చేరుకునే ముగింపు ఒక్కటే. అంటే స్థిరత్వం అనేది కేవలం మన ఇంద్రియాలు సృష్టించే ఒక భ్రమ అన్నమాట. అవును, సృష్టి మొత్తం నిరంతర చైతన్యమే. మనం చూసే ప్రపంచం ఎంతో స్థిరంగా, కదలకుండా ఉన్నట్లు మన కళ్లకు కనిపిస్తుంది. కాని ఈ మూలాల ఆధారంగా చూస్తే ప్రతి ఘన పదార్థం వెనుక పృథ్వీ, జలం, అగ్ని, వాయువుల అత్యంత సంక్లిష్టమైన విడదీయరాని సహకారం జరుగుతోంది. నిరంతరం ఆ సహకారం కొనసాగుతూనే ఉంటుంది. అవి ఒకదానికొకటి పునాదిగా, జిగురుగా, పరిపక్వతగా, కదలికగా మారుతూ ఈ భౌతిక ప్రపంచాన్ని ఒక బృహత్తరమైన నాటకంలా నడుపుతున్నాయి. మనం స్థిరత్వమనుకునేది నిజానికి అద్భుతంగా సమతుల్యం చేయబడిన ఒక చైతన్యం. ఈ పరస్పర మద్దతును అర్థం చేసుకోవడమనేది చాలా కీలకం. పృథ్వీ లేనిదే వాయువు లేదు, జలము లేనిదే అగ్ని లేదు. ఏది ఒంటరిగా స్వతంత్రంగా ఉనికిలో ఉండదు. అంతా పరస్పరాధారితమే. ఇది చాలా పెద్ద విషయం. అవును, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవడం మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మనం చూసే విధానాన్నే కాదు, అసలు మనల్ని మనం చూసుకునే విధానాన్ని కూడా సమూలంగా మారుస్తుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక ఆలోచనను ఇక్కడ ఉంచుతున్నాం. ఒక రాయి, ఒక చెట్టు, ఒక నది. చివరికి మనం ఎంతో శాశ్వతం అని భావించే మన సొంత శరీరం కూడా కేవలం విడిపోకుండా ఒకదానికొకటి పట్టుకుని ఉన్న 4 శక్తుల తాత్కాలిక కలయిక మాత్రమే. అయితే అసలు నేను లేదా నాది అని గర్వంగా చెప్పుకోవడానికి ఇక్కడ స్థిరమైన రూపమేముంది? మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని, అందులో మన ఉనికిని ఈ దృక్కోణంలో ఒక్కసారి గమనిస్తే మన జీవితంలో మనం ఇచ్చే ప్రాధాన్యతలు ఎంతగా మారిపోతాయో కదా. ఆలోచించండి.